ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. అందరిలో మేము ఉండాలని దేవుడిని కోరుకుంటే ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నానండి. దానికి కారణం కూడా మీకు వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, నాకు కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే పెసరట్టు అండి. పెసరట్టు మాకు తెలీదా ఏంటి రమ్మి గారు అని మీరు అనుకోవచ్చు, కానీ అందరికీ తెలిసినా సరే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అందరూ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది నాన్ స్టిక్ తావా అండి, ప్రెస్టేజ్ నాన్ స్టిక్ తావా. చక్కగా మనం ఎలా వేస్తే అలా వచ్చేస్తాయి అన్నమాట. ఏదైనా దోశలైనా పెసరట్లైనా ఏదైనా సరే అంటుకోవడం అన్నది ఉండదండి, అంత బాగా వస్తాయి. యాక్చువల్ గా పెసరట్కి ఉప్మా కాంబినేషన్ అంటారు కదా, కాకపోతే నేనేంటంటే ఇంకా ఉప్మా చేయలేకపోయానండి. అందుకని చెప్పేసి హోటల్లో తెచ్చేసుకున్నాం, చెప్పకూడదేం కానీ. ఆ ఉప్మా ఈ పెసరట్టు కలిపి రాత్రి డిన్నర్ చేసాం అన్నమాట. ఈ మధ్య చాలా నెల్లాళ్ళయిందండి. నెల పైనే అయి ఉంటదేమో, నేను అసలు వీడియోలు పెట్టటం లేదండి. ఎందుకంటే అస్తమాట అనమాట. రెగ్యులర్‌గా మేము భువనేశ్వర్ ఎళ్ళవలసొచ్చేది. 1 వీక్లీ వన్స్ ఒకసారి అన్నట్ల వందే భారత్‌లో ఎళ్ళడం, మళ్ళీ వందే భారత్‌లో రావడం. ఇలాగే జరిగింది మాకు. 1 వీక్ చిన్నదేదైనా వాళ్ళకి కాగితం కావాలన్నా, ఏ సైన్ కావాలన్నా మా హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్ అని చెప్పాను కదా, అస్తమాట వాళ్ళు పిలిచేస్తుండేవారండి. దేనికో దానికి, దేనికో దానికి. ఇంకా మనం అయ్యే వరకు కొద్దిగా ఒదుక్కోవాలి కదా, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళెప్పుడు పిలిస్తే అప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇదేంటి భువనేశ్వర్. అందుకని దాంతోటి పాపకి ఎగ్జామ్స్ ఒకటి పెట్టారు వాళ్ళు చాలా వరకు అన్నమాట. ఆ ఎగ్జామ్స్ కూడా నేను ఇదేంటి ఆ పిల్ల చదువుకోవడం వల్ల ఏం చేసిందంటే నాకు మమ్మీ నాకు తీయడం అవ్వద్దు, కొన్ని రోజులు ఆగు అని చెప్పేసిందన్నమాట. అది. ప్లీజ్ అండి, ఇంతవరకు నా వీడియోస్ మీ వరకు వచ్చాయి అంటే ఆ మాత్రం వ్యూస్ అయినా వస్తున్నాయంటే నచ్చే కదా చూస్తున్నారు. మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ గంట కొడితే అది ఎలాగో మీకు తెలుసు, నేను లేటెస్ట్ వీడియోస్ ఏమైనా పెడితే అవి మీ వరకు వస్తాయి కదా, చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ అంతేనండి, మోరల్ సపోర్ట్, అంతకంటే ఇంకేం లేదు. నా స్టోరీ చెప్పాను కదా, ఇంకా పెద్ద స్టోరీ ఉందిలేండి, చెప్తాను అది కూడా ఒక రోజు. అందుకని నాకు ఏదో ఒకటి యావిగేషన్ ఉండాలి కదా అన్నట్లా చేస్తున్నాను అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేశారనే నేను అనుకుంటున్నాను. డన్. డన్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. అంతే. తెలుసు కదా మీకు కూడా. ఇప్పుడు అందరూ ఇవే ఛానల్స్ పెట్టేస్తున్నారు కదండీ. చాలా మంది ఈ ఛానల్సే పెట్టేస్తున్నారు అందరూను. కాకపోతే నేను లేట్‌గా ఆలోచనొచ్చింది నాకు పెడదామని చెప్పి. ఎక్కువ కరోనా టైంలో పెట్టేసారు చాలా మంది. కాబట్టి అప్పుడు ఎక్కడికి బయటికెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అన్న రూల్స్ అవి ఉండేవి కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు టైమ్ పాస్ అవ్వక చూసేవారు. అలాగా 6 ఏళ్ళు, 5 ఏళ్ల క్రితం పెట్టిన వాళ్ళు యూట్యూబర్సే ఎక్కువ మందున్నారు. నేను ఆ రోజు నాకప్పుడు తెలియలేదు అంతలాగా. ఆయనకి, మా హస్బెండ్‌కి కరోనా వచ్చిందండి. ఆయన ఎక్కువ క్యాంప్‌లెళ్ళడం వల్ల ఆయనకి శ్రీకాకుళంలో కరోనా అక్కడ ఎవరికో ఉంటే వచ్చేసింది. అప్పుడు రైల్వే హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. స్పెషల్‌గా క్యాబిన్ జీఎంతో చెప్పి ఇప్పించుకున్నాను. ఆ తర్వాత వారం రోజులకే రికవర్ అయిపోయారు, ఇంటికొచ్చేసారనమాట. నాకు ఆ టైంలో ఆ టెన్షన్‌లో ఉండడం వల్ల పానిక్ కదా, అప్పుడు చాలా భయపడేవారు కదా అందరూను. అందుకని చెప్పి ఆ టెన్షన్‌లో నాకు ఈ ఆలోచనే రాలేదండి అసలు. అందుకని నేను అప్పుడు పెట్టలేదు. అప్పుడు పెట్టేవాళ్ళందరికీ లాక్స్‌లో వ్యూస్ ఉన్నాయి. కాకపోతే నేను లేట్‌గా పెట్టాను. మీరు సపోర్ట్ చేయండి. ఉంటానే మరి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.